మేడం జాయిన్ అవ్వండి అందరు. ఫ్రెండ్స్ అందరికి చెప్పండి. ఓకే మేడం. ఏం లేదు మేడం, మనం బయటికి వస్తాం మేడం. స్టూడెంట్ ఎవరు మేడం వాళ్ళ మొత్తం కంపెనీ వాళ్ళు జాయిన్ ఇంకా అయ్యారా మేడం? ఉన్నారు. మేడం కంటిన్యూ చేయండి. ఆ, ఓకే మేడం. నాకు ఆ రెస్పాన్స్ ఇచ్చే అమ్మాయి ఉంటే చాలు. ఉన్నారా? ఏంటి జాయిన్ అయిందా? జాయిన్ అయిందా అమ్మాయి? అమ్మాయి లీడర్ ఇక్కడ. అదే. ఓకే ఉన్నారండి. మేడం, ఇట్లా జాయిన్ అవుతుంటారులేండి అని. సరే అదే మేడం. అదే. మొట్టమొదటి ఏంటి అంటే మ్యానిపులేషన్ అని అంటున్నాం. అమ్మాయిలేమో కోమలంగా ఉండడం, అబ్బాయిలేమో ధైర్యంగా దృఢంగా ఉండడం. రెండో దాని గురించి మనం చెప్పుకుంటున్నాం, ఛానలైజేషన్ అనేది. కొన్ని వస్తువుల్ని కొన్ని రంగుల్ని ఇష్టపడతారు. మన దేశంలో లేదు కానీ ఇతర దేశాల్లో మగవాళ్ళంటే ఏముండాలి, వాళ్ళ గది అంతా మొత్తం ఎలా చిన్నప్పటి నుంచి అంటే అబ్బాయిలకేమో బ్లూ కలర్, అమ్మాయిలేమో పింక్ కలర్. మనం పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఈ మధ్య మనం కూడా అదే వాడుతున్నాం, కానీ అమ్మాయిలకు అందరికీ ఏం కలర్ అంటే ఇష్టము అంటే పింక్ కలర్ ఇష్టము అని. అబ్బాయిలకు ఉన్నావా అమ్మాయి? హలో. మేడం అమ్మాయి లేదు, ఎవరో ఒకరు రిప్లై ఇవ్వమనండి నాకు కాదు. బ్లూ కలర్ మేడం, బ్లూ కలర్. ఆ బ్లూ కలర్ అనండి. వాళ్ళు ఇప్పుడు అమెరికా చూడండి, మొత్తం అబ్బాయిల గదులన్నీ ఎలా అలంకరించుంటారంటే బ్లూ కలర్ లోనే అలంకరించుంటారు, వాళ్ళకు బ్లూ కలర్. అదే మనం కూడా ఈ మధ్య కొన్ని రంగులు ఆకారాలని మనం కూడా ఇక్కడ ఇష్టపడుతూ ఉన్నాం. అమ్మాయిలకు కొనిమంటే ఏం వస్తువులు కొనిస్తారు మన వాళ్ళు అంటే వంట బొమ్మలు, పాత్రలు కొనిస్తారు. గాజులు. చిన్నప్పుడు చిన్నప్పుడు ఏం కొనిస్తారు అంటే షాపులు కానీ జాతరలు కానీ పోతే కొనే వస్తువులు ఏంటివి అంటే వంట వంట పాత్రలు, సామాన్. బొమ్మలు. అమ్మాయిల బొమ్మలు కొనిస్తారు కదా, మా బార్బీ బొమ్మలు ఉంటాయి కదా, ఆ అవును బార్బీ మేడం. బొమ్మలు లాంటివి కొనిస్తారు. అవి లేనప్పుడు మేము చిన్నప్పుడు చూసాము, క్లాత్ తో కుట్టేవాళ్ళు అమ్మాయిల బొమ్మలు. ఆ క్లాత్ తో కుట్టిన బొమ్మలకి చీరలు కట్టడము ఇట్లాంటి ఇవే. ఆటల్లో మార్పులు ఏం లేకపోతే కొంచెం మోడర్నైజేషన్ గిన్నెల్లో వాటిల్లో వచ్చింది, కానీ కుక్కర్లు వచ్చాయి ఇప్పుడు, అప్పుడు గిన్నెలు ఉండేవి అంతే. కానీ కొనిచ్చే పాత్రలు ఏంటివి అంటే వంట పాత్ర. అంటే వంట పాత్రలు. సైకలాజికల్ గా ఎలా తయారవుతున్నారు పిల్లలు, అమ్మాయిలు దేంతో సంబంధం ఉంటుంది మాకు అనేది వంట పాత్రలతోనే సంబంధం అన్నట్టు వంట పాత్రలు కొనిస్తారు. అదే అబ్బాయిలకు కొనిమంటే ఏం కొనిస్తారు? కారు, గన్ను. కార్లు కొనిస్తారు, ఆ, రకరకాల వాహనాలు బొమ్మలు. కొనిస్తుంటారు. ఏంటి కొనిస్తారు. కార్లు, విమానాలు చెప్పదు ఇంకా, ఆ, గన్ను విమానం. మెయిన్ గన్ కొనిస్తుంటారు అవన్నీ. కానీ అమ్మాయిలకు మాత్రం ఇలాంటివి కొనడం లేదు. కొనివ్వరు. కాబట్టి ఈ అలవాట్లే పెద్ద అయినాక వాటికి ఏమవుతున్నాయి, వాళ్ళ స్వభావాలుగా మారిపోతున్నాయి అంతే. ఎప్పుడు చిన్నప్పటి నుంచి వంట పాత్రలే కాబట్టి వంట అనేది వీళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు. ఆ అబ్బాయిలేమో రకరకాల బండ్లు తీసుకొని తిరగడము ఇది. తర్వాత వెర్బల్ అప్యులేషన్ అనేది ఆడవాళ్ళు మగవాళ్ళు మాట్లాడే విధానానికి సంబంధించింది. ఆడవాళ్ళు అయితే ఎట్లా మాట్లాడతారు, మగవాళ్ళు అయితే ఎలా మాట్లాడతారని వాళ్ళ మాటలకు సంబంధించిన విధానానికి సంబంధించింది. చివరిది ఏంటంటే యాక్టివిటీ ఎక్స్ప్లోజర్ అని అంటున్నాం, వీళ్ళు నిర్వహించే కార్యకలాపాలు. అమ్మాయిలు ఏం చేయాలి, ఇందాకే చెప్పుకున్నాం, అమ్మాయిలు అయితే ఇల్లు ఉడవాలి, అబ్బాయిలు అయితే బజార్ పనులు అదే. చేయాలి. అమ్మాయిల పని ఏంటంటే ఇల్లు ఉడవడమే, ఇల్లు ఉడవడం గిన్నెలు తోమడం ఇవే పనులే. అబ్బాయిలు మాత్రం బజార్ పనులు చేయాలి అని అంటున్నాం. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్. సరే, ఎప్పుడైతే వాళ్ళ మీద ఇలాగే ఉండాలి అని చెప్పడం వల్ల ఏమని నమ్ముతాం మనం?
ఇప్పుడు అమ్మాయి అయిందనుకో, అబ్బాయి చిన్నవాడైనా వయసులో చిన్నవాడైనా తోడు పంపిస్తుంది తల్లి, తమ్ముడిని తీసుకొని పో అంటుంది. బయటకు వెళ్ళేటప్పుడు తమ్ముడిని తీసుకెళ్ళిపో అని. అమ్మాయి ఏమనుకుంటుంటుంది? అమ్మాయి ఏమనుకుంటది? తమ్ముడిని నేను ఒంటరిగా తీసుకెళ్ళిపో తోడుకి. వెళ్ళలేనేమో అనుకుంటున్నాను. నేను ఒంటరిగా వెళ్ళలేను, నాతో పాటు ఎవరిని ఆ, తీసుకెళ్ళాలి? ఎవరైనా తమ్ముడిని తీసుకెళ్ళాలి, అబ్బాయి ఒక తమ్ముడు మగవాళ్ళని అని అనుకుంటున్నాను. తీసుకెళ్ళాలి. అది మగవాళ్ళు కాబట్టి తమ్ముడైనా అన్నైనా ఎవరైనా తీసుకెళ్ళాలి. నాకు ఈ గద్వాల్ అంటే గుర్తొచ్చింది, నాకు కూడా ఇట్లాంటిదే ఉంది ఒక ఇన్సిడెంట్. మా అక్క కొడుకు, వాడికి 4 ఏండ్లు. నేను డిగ్రీ ఇంటర్ ఏమో చదువుతున్నప్పుడు ఆ గద్వాల క్వార్టర్స్ ఉంటాయి, ఎంపీడీ ఆఫీస్ వెనక క్వార్టర్స్. మా పక్కింట్లో ఉండే ఆయన వచ్చి, నవీన్ చెల్లిని తీసుకొస్తావా స్కూల్ నుంచి అంటే, వాడు నేను తీసుకురాను అంకుల్, మా పిన్ని ఇంట్లో ఒంటరిగా ఉంటది అని చెప్పి, ఒక్కతే ఉంటది అని చెప్పాడు. వాడికి 4 ఏండ్లు. 4 ఏండ్ల వయసుకే వాడు ఏం చెప్తున్నాడు? మా పిన్ని ఒకటే పెద్ద ఆవిడ. ఉంటది, నేను పోను అంటున్నాను. వాడికన్నా నేను 10th అయిపోయి ఇంటర్లో జాయిన్ అయ్యాను. వాడికంటే నేను ఇంత పెద్దదాన్ని, కానీ వాడు ఏమనుకుంటున్నాడు? నేనే పోనని చెప్తున్నాడు. పెద్దోళ్ళు మంచి అనుకున్నాను. పక్కన ఆయన చెప్తున్నాడు, నేను పోను అంకుల్, మా పిన్ని ఒకటే ఉంటది, అందుకని నేను పోను అన్నాను. అంటే అది ఎవరు నేర్పియలేదు. కానీ మా ఇంట్లో అట్లాంటి మాటలు కూడా ఏమీ లేవు, కానీ ఆటోమేటిక్ గా వాడి ఆలోచనలో ఉంది, ఆ విధానం వచ్చేసింది. అంతే. ఏంది అంటే దాంతో నుంచి అమ్మాయి ఏమనుకుంటుంది? నన్ను వదిలేస్తే అక్కడ మన మామూలుగా ఇంట్లో అమ్మాయిలు ఏమనుకుంటారు? మేము బలహీనులం. ఎవరు బలమైన వాళ్ళు? మగవాళ్ళు మగవాళ్ళు బలమైన వాళ్ళు. కాబట్టి వాళ్ళ ఆధిపత్యాన్ని తెలియకుండానే మనమే. అంగీకరిస్తాం. మనమే అంగీకరిస్తున్నాం, తెలియకుండానే వాళ్ళ ఆధిపత్యాన్ని మనం అంగీకరిస్తున్నాం. దీని వల్ల ఏమవుతుంది అంటే ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది, అది ఎవరు గమనించడం లేదు. ఎప్పుడైతే ఒకరు గొప్ప, ఒకరు బలహీనులు, ఒకరు బలవంతులు అన్న తర్వాత ఇద్దరిలో సమానత్వం అనేది సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. సాధ్యం కాదు. కాబట్టి ఈ దూరం అనేది ఇలాగే పెరిగిపోతూ ఉంది. దాని వల్లనే ఇంకా అట్లాగే ఉంటుంది. అమ్మాయిలు నవ్వారు అనుకో, ఏమంటున్నారు? ఎక్కువగా నవ్వనిస్తారా మీ ఇంట్లో? నవ్వనిస్తారా? నవనీయర్ మేడం. విపరీతంగా నవ్వితే అతిగా నవ్వద్దని చెప్తుంటారు. మగ పిల్లలేమో అందరి ముందు ఏడవద్దు అని చెప్తుంటారు. అమ్మాయిల చదువులకేమో ఆటంకాలు వస్తున్నాయి, అబ్బాయిల చదువులకు ఆటంకాలు లేవు. ఇట్లానే ఇది సామాజికరింపబడింది. ఇంకా మగపిల్లల్ని చూసుకుంటే ఎవరి ప్రభావం వాళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది? మగపిల్లల మీద ఎవరి ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది అంటే స్నేహితుల ప్రభావం కనపడుతుంది. వాళ్ళని చెడగొట్టేది వాళ్ళే, ముంచేది వాళ్ళే, బాగు చేసేది వాళ్ళే. బాగు చేస్తారు, కొంతమంది బాగు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. చెడగొట్టేది కూడా ఎవరు అంటే వాళ్ళే చెడగొడతారు. సిగరెట్లు ఎవరు అలవాటు చేస్తారు? ఫ్రెండ్స్ అలవాటు వాడికి ఎవరైనా చేస్తారు. ఇంకోతారు, స్నేహితులే అలవాటు చేస్తారు. మంది ఎవరు అలవాటు చేస్తారంటే స్నేహితులే అలవాటు చేస్తూ ఉంటారు. ఎవరో ఒకరు ఇట్లా అలవాటు చేసుకుంటూ పోవడం వల్ల ఏమవుతుందంటే అవి అలవాటు. క్రికెట్ ఆడడానికి వెళ్తూ ఉంటారు. ఇవి మగ పిల్లల మీద మాత్రం స్నేహితుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇంకా సినిమాల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత అంత మంచిది. ఎందుకని మన తెలుగు సినిమా ముఖ్యంగా, తెలుగు సినిమా ఏం కోరుకుంటుంది అంటే హీరో ఓరియంటెడ్ సినిమాలనే కోరుకుంటుంది. హీరోయిన్ ఉంటది, కేవలం దేనికోసం ఉంటది? ఒక గ్లామర్ కోసం మాత్రమే హీరోయిన్ ఉంటుంది తప్ప మొత్తంగా హీరో మీదే కథ ఆధారపడి ఉంటది. కాబట్టి మనం దాని గురించి తక్కువగా మాట్లాడుకుందాం. తర్వాత ఏంటి అంటే జెండర్ పని. నెక్స్ట్ స్లైడ్. జెండర్ పని. సరే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, చాలా చట్టాల్లో ఇప్పుడు మార్పులు కూడా వచ్చినాయి. ఒకప్పుడు ఏంటంటే ఆడవాళ్లకు తక్కువ వేతనం, మగవాళ్లకు ఎక్కువ వేతనం. ఎందుకు వేతనాల్లో తేడాలు ఉన్నాయి? ఎందుకు వేతనాల్లో తేడాలు ఉండేవి? ఎందుకు ఉండొచ్చమ్మా? మగవాళ్ళు అయితే బలంగా ఉంటారు కాబట్టి ఎక్కువ పని చేస్తారు, ఆడవాళ్ళు బలహీనంగా ఉంటారు కాబట్టి తక్కువ పని చేస్తారు, తక్కువ పని చేస్తారు. కాబట్టి వీళ్ళకి తక్కువ జీతం అట్లా ఉండేది. కానీ అవన్నీ సరైనవి కాదు, ఇద్దరికి సమానమైన వేతనం అని చెప్పి చాలా ఉద్యమాలు చేస్తే ఇద్దరికి ఒకే రకమైన వేతనం తోటి చట్టాలు వచ్చాయన్నమాట. కాబట్టి ఇంకొకటి ఏంటంటే కార్మికులు ఉన్నారు కదా, అంటే మనకి ఎవరు 4 రకాల వర్గాలు కనిపిస్తారు. మన కార్మికులు, కర్షకులు, శ్రామికులు, వీళ్ళు కనిపిస్తారు కదా. వీళ్ళందరూ శ్రామికులు అంటే శ్రామికులు ఎవరు? కష్టం కష్టం కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు. కార్మికులు అంటే కార్మికులు
కార్మికులు అంటే కార్మికులు ఫ్యాక్టరీలో అంటే ఫ్యాక్టరీలలో పనిచేసే వాళ్ళు, పనిచేసే కర్షకులు వాళ్ళు. అంటే రైతులు, ఆ, రైతులు రైతులు. పడవల మీద పనిచేసే వాళ్ళందరినీ కళాశీలు అని అంటుంటాం. పడవల మీద పనిచేసే వాళ్ళు ఈ మధ్య బాగా ఫేమస్ అయినాయి కదా పడవల మీద పనిచేసే వాళ్ళు కూడా. ఎందుకని ఒక సినిమా వచ్చింది కదా ఈ మధ్య, పడవ మీద ప్రయాణాలు చేస్తూ పడవలు చేపలు అమ్ముకునే వాళ్ళ కథలు వచ్చినాయి కదా. కాబట్టి ఈ కళాశీలు వాళ్ళని ఏమంటారు అంటే కళాశీలు అని అంటారు. ఎవరైనా ఈ కార్మికులైనా కర్షకులైనా కళాశీలైనా ఎవరైనా కానీ వీళ్ళకు కొన్ని చట్టాలు ఉన్నాయి. ఏంటి అంటే వాళ్ళకు వచ్చిన జీతంలో ఏం చేయొచ్చు అంటే పిఎఫ్లు ఉంటుంటాయి. వాళ్ళకి ప్రయోజనాలు ఉన్నాయి కదా, సెలవులు ఒకటో రెండో సెలవులన్నా ఉంటాయి కదా, కొన్ని సెలవులు ఇస్తారు. వాళ్ళు కొంచెం దాచుకోవడానికి, డబ్బు దాచుకోవడానికి ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగులే చూసుకోండి, సెలవులు ఉన్నాయా? మాకు ఉన్నాయా? ఉంటాయి మేడం. మాకు ఉన్నాయి, మాకున్నాయి సెలవులు ఉంటాయి. కావాలంటే మాకు సిక్ లీవ్లు పెట్టుకోవచ్చు, సిక్ లీవ్ పెట్టుకున్న జీతం కూడా ఇస్తారు. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఎందుకు చెప్పుకుంటున్నాం వీళ్ళను అంటే, మరి ఇంట్లో పని చేస్తున్నారు కదా ఆడవాళ్ళు, శతాబ్దాల నుండి ఇంట్లో పని చేస్తున్నారు ఆడవాళ్ళు. వీళ్ళకి ఏమైనా చట్టాలు ఉన్నాయా అనేది ఒక ప్రశ్న. ఉన్నాయా చట్టాలు? ఉన్నాయి మేడం. ఉన్నాయా ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళకి? ఇంట్లో పనిచేసే వాళ్ళకి లేవు మేడం. లేవు. ఈ టైం నుంచి ఈ టైం వరకు పని చేయాలనే చట్టం ఉందా? లేదు మేడం, లేదు లేదు. ప్రభుత్వం నుండి ఇచ్చింది ఏమన్నా? న్యాయశాస్త్రం ఆహా, మనకి లేదు. ఏమైనా చట్టాలు చేసిందా? ఇంట్లో లేవు ఉన్నోళ్ళు లేవు ఈ మేడం. టైం నుంచి ఈ టైం, పొద్దున 6 గంటల నుంచి 8 వరకే పని చేయాలి, ఆ తర్వాత ఏం పని చేయొద్దు అని చట్టాలు ఏమన్నా లేవు ఉన్నాయా? మనకు లేవు మేడం. అట్లాంటి చట్టాలు ఏమీ లేవు. అదే ఎందుకు లేవు అనేది. ఆడవాళ్ళకేమో పాపం వీళ్ళు పని చేస్తున్నారు. కొంతమంది ఉద్యోగస్తులైతే ఇంట్లో పని చేయాలి, బయట బయటకు వెళ్ళి ఉద్యోగం చేస్తాను. ఆఫీస్ పని చేయాలి, భర్తకు బాక్స్ కట్టాలి, పిల్లలకు బాక్స్ కట్టాలి, తనకు బాక్స్ కట్టాలి, 4 బాక్సులు తయారు చేసుకోవాలి, అన్ని పనులు చేసుకోవాలి. వీళ్ళకి ఏమన్నా ఇట్లాంటివి లేనే లేవు. ఎందుకంటున్నామంటే స్త్రీ శ్రమకు గుర్తింపు లేదు ఇక్కడ అంటున్నాం. ఆఫీసుల్లో మిగతా చోట్ల పనిచేసే ఇప్పుడు మగవాళ్ళు ఉన్నారు, బాగా పని చేసి వస్తారు, కష్టపడి సంపాదిస్తారు. కష్టపడి సంపాదించిన తర్వాత ఏం చేస్తారు? ఆ డబ్బుని బండ పని చేసి వచ్చారు అనుకోమ్మా, మొరటి పని సంపాదించిన డబ్బుని ఏం చేస్తారు? ఏం చేస్తారమ్మా? మొత్తం డ్రింక్ కుటుంబానికి ఇస్తున్నారా? కొంచెం డ్రింక్ మొత్తం చేసుకుంటారు మేడం. కుటుంబానికి ఇవ్వడం లేదు, తాగుతారు. ఎందుకు తాగుతున్నారు అంటే సమాధానం ఏంది? పని చేస్తున్నా కాబట్టి ఎక్కువ అని తాతారు మేడం. ప్రేమ మర్చిపోండి, నేను పొద్దున్న నుంచి గొడ్డులాగా పనిచేస్తాను కాబట్టి కష్టాన్ని ఆ, మర్చిపోవడానికి మర్చిపోలేడానికి తాగుతున్నాను. తాగుతారు. ఆ తాగుడు అనేది ఏమైంది? అలవాటు కాస్త వ్యసనంగా మారుతుంది, కుటుంబాలు నాశనం అవుతున్నాయి. నాశనం ఇది ఒక అవుతుంది. పెద్ద సమస్య మనకు. చాలా ఊళ్ళల్లో ఉండే సమస్య ఏంటంటే ఇది కూడా, తాగుడు, మద్యపానం వల్ల కుటుంబాలు చాలా అన్యాయం అయిపోతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళేమో తాగి వాళ్ళ శ్రమను మర్చిపోతున్నారు. మరి ఆడవాళ్ళు పొద్దున్న నుండి పని చేసి మేము కూడా తాగి పడుకుంటామంటే సాధ్యమవుతుంది? కాదు అవుతుందా? మేడం, కాదు మేడం. కాదు. పొద్దున్న లేవాలి కదా, మళ్ళీ పొద్దున్న అవును లేవాలి, మేడం. పనులు మళ్ళీ పని చేయాలి. చేయాలి, మళ్ళీ ఆ, పనికి వెళ్ళాలి. కరోనా వచ్చింది కదా ఈ మధ్య కాలంలో, 2020లో కరోనా వచ్చింది కదా. అప్పుడు అందరికన్నా ఎక్కువ కష్టపడ్డది ఎవరు? లేడీసే మేడం. అందరికన్నా ఎక్కువ బయట మనం చెప్పుకుంటాం, వాళ్ళని వదిలేద్దాం, పోలీసు వాళ్ళు, మున్సిపల్ వాళ్ళు, డాక్టర్లు అని చెప్పుకుంటున్నాం, వాళ్ళని వదిలేద్దాము. ఎక్కువ కష్టపడ్డది ఎవరు అంటే ఆడవాళ్ళే. ఎందుకు ఆడవాళ్ళు కష్టపడ్డారు? ఫుడ్ ఎందుకు కోసం మేడం. కష్టపడ్డారు? అంతకు అంటే ముందనే వాళ్ళకి బయటికి పోయేవాళ్ళు కదా. ఇప్పుడు ఇంట్లోనే అవును ఉంటే 24 గంటలు వంటనే కదా చేసి అల్లాడినారు పాపం ఆడవాళ్ళు, వంట పనులన్నీ చేసి, పిల్లలు భర్త అందరు ఇంట్లోనే ఉంటే ఎక్కువ పని పెరిగింది కూడా వీళ్ళకి. కాబట్టి ఈ జెండర్ పనిలో కూడా అసమానతలు అనేది కనిపిస్తూనే ఉన్నాయి. నెక్స్ట్ స్లైడ్. మళ్ళీ మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే సమానత్వం సమానత్వం అంటున్నాం. ఎంతసేపు ఏం చెప్తున్నాం? సమానత్వం సమానం. అంటున్నాం. ఎక్కడుంది సమానత్వం? ఉందా? లేదు మేడం. మనకి రాజ్యాంగం ఏం చెప్తుంది? ఆర్టికల్ 14 ఏం చెప్తుంది అంటే కులం, మతం, లింగం అంటే స్త్రీ పురుష భేదాలు ఏవి ఉండద్దు అంటున్నాం. పుట్టిన ప్రదేశం, వీటిని ఆధారంగా చేసుకొని ఎప్పుడు వివక్ష చూపద్దండి అని అంటారు. మతము, కులము, లింగము, పుట్టిన ప్రదేశం ఆర్టికల్ 14 చెప్తుంది. ఈ వివక్ష చూపద్దండి అని ఉందా లేదా? మన దగ్గర సమానత్వం ఉందా? ఈ 4 పట్ల ఉందా అంటే ఈ 4ంటి పట్ల కూడా లేదు. సమానత్వం
లేనే లేదు లేదు. మేడం. ఆర్టికల్ 15 ఏం చెప్తుందంటే దాదాపుగా అలాగే ఉండి వివక్ష చూపించొద్దండి అంటుంది, డిస్క్రిమినేషన్ చేయొద్దండి అంటుంది. అది కూడా లేదు. ఉద్యోగాల్లో కూడా ఉందండి. ఈ ఉద్యోగాలు అనేది మనం పెద్ద ఇక్కడ సమాన అవకాశం ఇవ్వాలి అని అంటున్నారు. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పుకోవడానికి ఏం లేదు. కాబట్టి రాజ్యాంగం అందరూ సమానమే అని చెప్పుకున్నా, ఎన్ని చట్టాలు చేస్తున్నా ఏమవుతుంది అంటే ఆడవాళ్ళ పట్ల ఇంకా వివక్షలు ఉంటూనే ఉన్నాయి. కారణం ఏంటంటే సాంప్రదాయాలు, ఆచారాలు, నమ్మకాలు ఇవన్నీ కలిపి ఆడవాళ్ళను వివక్షకు గురి చేస్తూనే ఉన్నాయి. అంతేందుకు ఇప్పటికి కూడా ఏముంది అంటే ఎవరైనా అధికారులుగా ఆడవాళ్ళు ఉంటే పని చేయకపోతే వెంటనే విమర్శిస్తున్నారు. ఏమని ఏమని ఆమె పని విమర్శిస్తున్నారు? చేస్తలేరు అని అంటారు మేడం. అదిగో ఆ ఆడవాళ్ళని అధికారి సీట్లలో పని కూర్చోబెడితే చేయకపోతే ఇట్లానే అంటారు ఉంటది, మేడం. ఆ సీట్లలో కూర్చోబెడితే ఇట్లే ఉంటది, వీళ్ళు పని చేయరు అని అంటారు. ఇలాంటి అంటారు మేడం. వివక్ష ఇంకా ఉంది. కాబట్టి సమానత్వం అనే దాంట్లో లేనే లేదు అని. తర్వాత ఏంటి అంటే జెండర్ హింస అని చెప్పుకోవాలి మనం. తర్వాత స్లైడ్ పెట్టమని మేడం, తర్వాత స్లైడ్. జెండర్ హింస అని ఈ హింస అనేది కూడా మళ్ళీ మనకు రెండు రకాలుగా అనిపిస్తుంది. ఒకటి ప్రైవేటు, రెండు బహిరంగం. ప్రైవేట్ అనేది ఇంట్లో జరిగేది, బహిరంగం అనేది సామాజిక హింసగా మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రైవేట్ హింసలో మనం మొట్టమొదటి చెప్పుకోవాల్సింది ఏంటంటే గృహ హింస చెప్పుకోవాలి. ఇందాక పనులనే చెప్తున్నాం, ఆడవాళ్ళు పనులు చేస్తున్నారనే చెప్తున్నాం. కానీ వాళ్ళ మీద జరిగే అఘాయిత్యాల గురించి మనం ఇంతకు చెప్పలేదు. కానీ ఏం చేస్తున్నారు? తాగొస్తున్నాడు భర్త, వచ్చిన తర్వాత జరిగేది ఏంటి? గొడవ ఏమన్నా ఒక మాట అన్నది, డబ్బులు ఎందుకు తాగినావు అని అన్నది అనుకో, ఏం చేస్తాడు? గొడవ కొట్టడము కొడతాడు, భయంకరంగా కొడతాడు. కొడతారు మేడం. సరే, వీటిని కూడా మనం అర్థం చేసుకోవాలంటే ఎలా ఎందుకు అర్థం చేసుకోవాల్సింది? ఎందుకు కొడుతున్నాడు? మనం ఎందుకు ఎందుకు కొడుతున్నాడు? తాగినాం అన్నందుకు కొడుతున్నాడు మేడం. ఆ తాగినాం అన్నందుకు కొడుతున్నాడు. అంతర్లీనంగా ఇంకొకటి ఉంది మా కారణం ఏంటంటే పేదరికం. డబ్బు బాగా ఉందనుకో వాళ్ళు కొట్టుకునేది వేరే, డబ్బు లేని వాళ్ళు ఈ పేదరికం వల్లనే కదా పని చేయాల్సి వచ్చింది, తాగిందని. కాబట్టి ఈ పేదరికం అనేది ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఇంకా కొన్ని కుటుంబాల్లో గృహహింస ఎలా జరుగుతుందంటే శారీరక అవయవాల మీద జరుగుతుంది. ఇది లోపం ఉంది, అది లోపం ఉంది అని చెప్పి గొడవలు, హింస జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే అనుమానాలు, భార్యను అనుమానించడం. ఆ అనుమానాల వల్ల కూడా జరుగుతుంది. అక్రమ సంబంధాలు, వీటన్నిటి వల్ల కూడా గృహహింస ఎక్కువ అవుతుంది. ఇప్పటికి కూడా ఉంది గృహహింస. దీనికోసం ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టంలో ఏం చెప్తారంటే మౌఖికంగా కానీ, మానసికంగా కానీ, ఆర్థికంగా కానీ, లైంగికంగా కానీ ఎవరైనా బాధితులు ఉంటే వెళ్ళి న్యాయ సహాయాన్ని కోరుకోవచ్చు అని ఒక చట్టాన్ని 2005లో తీసుకొచ్చారు. గృహహింస చట్టం అనే దాన్ని తీసుకొచ్చారు. ప్రతి దానికి లొసుగులు ఉన్నట్టే దీన్ని కూడా ఏంటంటే అనవసరంగా వాడుతున్నారని చెప్పి దీంట్లో ఇంకో కొన్ని మార్పుల్ని తీసుకొచ్చారు. తర్వాత రెండవది ఏంటి అంటే అతి ముఖ్యమైనది లింగ నిర్ధారణ పరీక్షలు అని అంటున్నారు. మనది పితృస్వామ్య వ్యవస్థ అని చెప్తాం కదా, ఇక్కడ ఎవరు గొప్పోళ్ళు అని చెప్పాం? పురుషుడే గొప్పోళ్ళు. పుట్టేది ఎవరు పుట్టాలని కోరుకుంటారు? మా పిల్లాడు పెట్టాలని కోరుకుంటున్నాను. మగ పిల్లాడే పుట్టాలని కోరుకుంటారు. కవి చెప్తారు, ఒక ఆయన ఏమని చెప్తారంటే ఆవు ఈంతే ఏం కావాలని కోరుకుంటారట? దూడ కావాలని కోరుకుంటారంట. పెయ్య కన్నా దూడ కావాలి అనుకుంటారు, ఎందుకంటే పాలు అన్ని ఇస్తుంది అని చెప్పి. అదే అమ్మాయి పుడుతుంది అంటే ఏమంటాడు? అమ్మాయి వద్దు, వద్దు, అబ్బాయి అమ్మాయి కావాలి. వద్దు, నాకు అబ్బాయి కావాలి అని అంటాడు. అబ్బాయే కావాలి అని అంటాడు అని. కాబట్టి ఏం కోరుకుంటారు అంటే మగ పిల్లలే కావాలని కోరుకుంటారు. దీనికి ఏంటంటే మన సమాజంలో ఒక మానసిక ఒకటి తయారు చేసుకున్నారు. ఒకటి పున్నామ నరకం అనేది ఒకటి ఉంది అని తయారు చేసుకున్నారు. ఆ పున్నామ నరకం ఉందో లేదో తెలియదు, అడిగిపోయి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు, చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. కానీ ఆ పున్నామ నరకం నుంచి ఎవరు తప్పిస్తారు అంటే మగ పిల్లాడు తప్పిస్తాడు. అటు తల్లి వంశాన్ని ఉద్ధరిస్తాడట, ఇటు తండ్రి వంశాన్ని ఉద్ధరిస్తాడు అనే ఉద్దేశంతో అబ్బాయే కావాలి. కాబట్టి ఎవరైనా అబ్బాయి కావాలి అని అనుకున్నప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఈ ఏమంటారు వాటిని స్కానింగ్ సెంటర్లలో స్కాన్ చేస్తున్నారు కదా. ఆ స్కాన్ చేసినప్పుడు కొంతమంది డబ్బు కాసబడి చెప్తున్నారు అమ్మాయి అబ్బాయి అని చెప్తున్నారు. వీళ్ళు చెప్తే వెంటనే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇంట్లో వెళ్ళి ఆడపిల్ల అయితే గొడవ పెట్టుకుంటారు, పిల్లాడు అయితే ఏమన్నారు? ఆడపిల్ల అయితే అబార్షన్ అబార్షన్ చేయించుకుంటున్నారు. చేయిస్తారు.
5వ నెల కూడా చేయించుకుంటున్నారు. 5వ నెలలో చేయించుకోవడం అనేది చాలా ప్రమాదకరం. ఎందుకంటే దాదాపుగా ఒక రూపం ఏర్పడుతున్న సమయంలో కూడా వీళ్ళు అబార్షన్ చేయించుకుంటున్నారు. మామూలుగా ఏంటంటే అబ్బాయే ఉండాలి, అబ్బాయే కావాలి అనే ఉద్దేశంతో అబార్షన్లు చేయించుకుంటున్నారు. ఇప్పటికి కూడా ఇట్లాంటివి సాగుతున్నాయి. ఇది చెప్పినప్పుడల్లా నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. అది అటువైపే జరిగింది, మహబూబ్ నగర్ జిల్లా వైపే జరిగింది ఈ ఇన్సిడెంట్ కూడా. ఒక ఊర్లో ఒక అంటే కొన్ని కుటుంబాలు చెప్పదు కానీ ఒక అమ్మాయి పుడితే వాళ్ళు చంపేస్తున్నారు. అమ్మాయి పుడితే చంపేస్తున్నారని చెప్పి ఈ మహిళా శిశు సంక్షేమాధికారి ఏం చేసిందట అంటే, మీరు చంపద్దు, మీకు ఒకవేళ అమ్మాయి పుడితే మాకు ఫోన్ చేసి చెప్పండి, మేము తీసుకెళ్తాము అని చెప్పిందట. అంటే సరే అని చెప్పి వాళ్ళు ఆ ఊర్లో ఎక్కడ అమ్మాయి పుడుతున్నా వాళ్ళకి ఇష్టం లేకపోతే మాకు చెప్పండి అంటే వాళ్ళు తీసుకెళ్లి హైదరాబాద్ లో హోమ్ లో వేసేవాళ్ళంట, చైల్డ్ హోమ్ లో వేసేవాళ్ళు. ఒకసారి ఒక అమ్మాయి పుట్టిందట, ఫోన్ చేశారట ఆమెకు, అమ్మాయి పుట్టింది తీసుకెళ్ళండి అని. మాకు ఇష్టం లేదు, ఇప్పటికే మాకు 3 పిల్లలు ఉన్నారు అని అంటే ఆమె అన్నదట, తెల్లారి వచ్చి తీసుకెళ్తా, నేను నా దగ్గర కార్ లేదు, ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళాలి కాబట్టి రేపు వస్తా అని చెప్పి ఆమె ఆ రోజు వెళ్ళలేదట. వెళ్ళకుండా తెల్లారి రాగానే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏఎన్ఎం ఎవరినో పంపిందట. పోయి ఆడిపోయేసరికి ఇంట్లో అందరూ ఆనందంగా ఉన్నారట, హ్యాపీగా కూర్చొని ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారట. ఈమె సంతోషపడ్డదంట, అబ్బో వీళ్ళు రాత్రి రాత్రి మారిపోయారు అని అనుకొని పోయి అమ్మాయి ఇవ్వండి అని అంటే, అమ్మాయి ఎక్కడుంది, రాత్రి చచ్చిపోయింది అన్నారట. రాత్రి చచ్చిపోయింది అంటే ఏం చేశారు, చంపేసినారు. రాత్రే అమ్మాయి గొంతులో వడ్ల గింజేశారట. పుట్టింది పిల్ల, ఇంత పిల్ల పుట్టి ఇంత ఉన్నా గానీ వడ్ల గింజతో చంపేస్తారు. మా వడ్ల గింజలు వేస్తే గొంతులో ఊపిరాడక అమ్మాయిలు చచ్చిపోతారు. రాత్రే చచ్చిపోయింది కదా అని అంటారు. వాళ్ళకంటే ఎక్కువ ఎవరు బాధపడ్డారు ఇక్కడ, వచ్చిన ఆమె ఈ బాధపడి అధికారులు బాధపడ్డారు. వచ్చిన వాళ్ళు బాధపడితే వాడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడట, నీకేమైతుంది అని ఆమెను చాలా అసహ్యంగా మాట్లాడేసరికి ఆమె కూడా అక్కడ నుండి వచ్చింది. అంటే సొంత పిల్లల్ని పెంచుకోవడానికి కూడా అమ్మాయి అంటే ఇష్టపడటం లేదు, పురిట్లోనే చంపేస్తున్నారు. కొంతమందిని ఏమో అక్కడ స్కానింగ్ సెంటర్ లో తేలితే చంపేస్తున్నారు, కొంతమంది పుట్టిన తర్వాత కూడా చంపేస్తూనే ఉన్నారు. కారణం ఏంటంటే అబ్బాయి కావాలి అని. ఇట్లాంటి వాళ్ళు ఇప్పటికి ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలు లేవి, పాతవి కాదు. అంటే ఇప్పటికి కూడా అదే కోరుకుంటున్నారు. ఇట్లా చెయ్యొద్దని పాపం చట్టంలో రకరకాల చేస్తూనే ఉన్నారు. కానీ డబ్బు కాసబడి ఈ స్కానింగ్ సెంటర్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ముందే చెప్పడం వల్ల కూడా చనిపోతూ ఉన్నారు పిల్లలు. కాబట్టి కడుపులో ముందు చంపుతున్నారు, పుట్టిన తర్వాత కూడా చంపేస్తూనే ఉన్నారు. కొంచెం స్పీడ్ పెంచాల్సి ఉంది కదా మేడం. మేడం ఉన్నారా లైన్ లో? మేడం మేడం సరే మేడం, స్పీడ్ పెంచాలా అంటే పెంచండి, మళ్ళీ ఎప్పుడైపోతుంది, ఎన్ని నిమిషాలు చూస్తాను. 20 15 minutes minutes మేడం, అందుకే 15. అందుకే స్పీడ్ పెంచుదామని. నెక్స్ట్ ఏంటంటే వరకట్న వేదిన కట్నాలు. ఒకప్పుడు కన్యాశుల్కం ఉండేది, అది కాస్త ఇప్పుడు ఏమైపోయింది, వరకట్నంగా మారిపోయింది. వరకట్నం ఎందుకు, కన్యాశుల్కం ఎందుకు? వెనక్కి వెళ్తే కొంచెం కన్యాశుల్కం ఉండేది. చిన్నప్పుడే పిల్లలకు పెళ్లిళ్ళు చేసేవాళ్ళు, అమ్మాయిలకు డబ్బులు ఇచ్చి వాళ్ళు పెళ్లి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, ఇది కాస్త వరకట్నంగా మారింది. వధువు ఎందుకు భర్తకు డబ్బులు ఇవ్వాలి, అల్లుడికి ఎందుకు ఇవ్వాలమ్మా, అల్లుడికి డబ్బు ఎందుకు ఇవ్వాలి అంటే, వాళ్ళకి ఆస్తి ఉండేది ఒకప్పుడు, బాగా ఆస్తి ఉంటే కొంచెం ఆస్తి ఇస్తే అమ్మాయిని మంచిగా చూసుకుంటారు అనే ఉద్దేశంతో అలా వరకట్నం మొదలైంది. కానీ అదే తర్వాత ఏమైంది, డిమాండ్ గా మారింది. డిమాండ్ గా మారితే ఎప్పుడైతే డిమాండ్ అయిందో అత్త మామలు ఈ కోడలు డబ్బు తీసుకురాకపోతే చంపేస్తూ ఉన్నారు, హింసలు పెడుతూ ఉన్నారు. ఇట్లాంటి దాంట్లో పెద్ద పెద్ద వాళ్ళే కూడా ఉన్నారు. ఈ మధ్య కాలంలో రకరకాల కేసులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. డబ్బు ఉన్న వాళ్ళ ఇళ్లలో కూడా వరకట్నం కేసులు అనేవి కనపడుతున్నాయి. దీనికి కూడా ప్రభుత్వం ఏం చేసింది, వరకట్న నిషేధ చట్టాన్ని తీసుకొచ్చింది. 5 ఏళ్ళు జైలు శిక్ష వేసింది, డబ్బులు జరిమానా విధిస్తుంది. అయినప్పటికీ కూడా ఏమన్నా ఎక్కడైనా కట్నం లేకుండా పెళ్లిళ్ళు ఒకటో రెండో అవుతున్నాయి తప్ప దాదాపుగా అన్ని కట్నము తీసుకొని పెళ్లిళ్ళు చేస్తూ ఉన్నారు. ఇంకా తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పరువు హత్యలు. ఈ పరువు హత్యల గురించి ఈ మధ్య కాలంలో జరిగాయి కదా, ఊర్లలో మీరు చూసే ఉంటారు.
అవును కులం మేడం. కాని వాళ్ళని ఎవరైనా అమ్మాయి ప్రేమిస్తే ఏం చేస్తున్నారు? అమ్మాయి తెలిస్తే అబ్బాయిని చంపేస్తారు మేడం. అబ్బాయిని చంపేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనకు మారుతిరావు కేసు అని నడుస్తూనే ఉంది కదా ఒకటి. అవును మేడం. అవును మారుతిరావు మేడం. అమృత ప్రణయ్ అని కనపడుతూనే ఉంటుంది అవును ఒక మేడం. కేసు. అవును మేడం. ఇట్లాంటి అంటే డబ్బున్న వాళ్ళు కాబట్టి ఇది బయటకు వచ్చింది. డబ్బు లేని వాళ్ళు ఇట్లాంటివి ఎన్ని నడుస్తున్నాయో మనకు తెలియదు. తెలియదు డబ్బున్న మేడం. అవి వాళ్ళు బయటికి కాబట్టి రావు మేడం. కొన్ని పేపర్లలోకి వస్తున్నాయి. డబ్బు లేని వాళ్ళకు ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయో మన దృష్టిలోకి రావడం కూడా రావు. లేదు. అంటే ఈ పరువు హత్యలు అనేవి ఇప్పటికీ ఉన్నాయి. వాళ్ళకి కిరీటాలు ఏదో పడిపోయినట్టు ఏం చేస్తారు, ఆ పక్క వాళ్ళను చంపేస్తూ ఉంటారు. అబ్బాయి అల్లుడు అనేది కూడా చూడడం లేదు, చంపేసుకుంటూనే చంపేస్తారు. ఉంటున్నారు. ఈ పరువు హత్యలు అనేవి కూడా ఇందులో భాగంగానే మనం చెప్పుకుంటే ఇంకా లేదు కూడా. తర్వాత లైంగిక వేధింపులు మీరు చూస్తూనే ఉంటారు. ఎక్కడ చూసినా బస్సుల్లోనూ అక్కడ ఇక్కడ అనవసరంగా తాకడాలు, లేదా కొంతమంది మాటలతో ఇబ్బంది పెడుతుంటారు, కొంతమంది ఏమో ప్రవర్తనతో ఇబ్బంది. ఇట్లాంటివి కూడా మీరు వార్తలు చూస్తూనే ఉంటారు కదా. ఇవి కూడా పనిచేసే ప్రదేశంలో కూడా ఈ లైంగిక వేధింపులు అనేవి ఎక్కువ ఉంటాయి. ఆడవాళ్ళంటే ఇన్సల్ట్ గా మాట్లాడడం. ఇందాకే చెప్పాను కదా, ఆఫీసర్ అయితే ఏమంటున్నారు, ఆడవాళ్ళు మీరు ఏం పని చేస్తారు అని ఎందుకు అంటున్నారు. వచ్చినారు మీరు పదవికి అంటారు మేడం. మీకు మీరు గిన్నెలు తోముకోవడానికి పనికొస్తారు, ఆఫీసర్లు ఏం పనికొస్తారు అన్న మాటలు కూడా విన్నాం. కొంతమందిని అనంగా పక్కన మాట్లాడుతుంటారు కదా వేరే వాళ్ళ గురించి, అట్లాంటివి కూడా వినపడుతుంటాయి అప్పుడప్పుడు. పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ల లాంటి వాళ్ళ గురించి కూడా విమర్శలు కనపడుతూనే ఉంటాయి. ఎందుకంటే ఆడవాళ్ళు వాళ్ళు ఏం పని చేస్తారు అన్నట్టే కనపడుతుంటుంది. కాబట్టి ఈ లైంగిక వేధింపులు అనే దాన్ని నియంత్రించడానికి చట్టాలు వచ్చినప్పటికీ కూడా ఏ మార్పులు లేదు. లేవు మేడం. ఇంకోటి ప్రధానమైనది ఏంటంటే అత్యాచారం కేసు. ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయి. ఇంకా రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. దీనికి కారణాలు ఏంటివి, పెరిగిపోవడానికి కారణాలు ఏంటి మనం క్లుప్తంగా చెప్పుకుందాం. కానీ ఎందుకు పెరిగిపోవడానికి కారణాలు అంటే మన చేతిలో ఉన్నదే. మన చేతిలో ఏముంది, ఫోనే కదా. మన నెట్ మనకి ఎప్పుడైతే సులభంగా చేతిలోకి వచ్చిందో కనపడకూడనివన్నీ మనకు కనపడటం వల్ల ఏమైపోతుంది, మన మనసు మీద ప్రభావాన్ని చూపి ఎక్కువ కేసులు ఎక్కువగా అవుతున్నాయి. దీనికి తోడు మద్యం ఒకటి, ఇందాక చెప్పుకున్నటువంటి మందు ఒకటి. ఈ రెండు చాలా హాని చేస్తున్నాయి మగ పిల్లల్ని ఎక్కువగా. సరే, ఈ అత్యాచారం గురించి మనం చెప్పుకున్నప్పుడు ఒక కేసు చెప్పాలమ్మా. ఏంటి కేసు అంటే 1972లో ఒక గిరిజన బాలిక మీద పోలీస్ స్టేషన్ లోనే అత్యాచారం చేశారు. అది కోర్టుకు పోతే ఆ కేసును కొట్టేసినారు జడ్జి. ఎందుకు కొట్టేశాడు అంటే ఆ అమ్మాయి శరీరం మీద ఎట్లాంటి గాయాలు లేవు కాబట్టి వాళ్ళు పోలీసులు ఇది చేయలేదు అని చెప్పి తీర్పిచ్చాడు అనమాట. దాని గురించి చాలా ఉద్యమాలు నడిస్తే ఈ అత్యాచార చట్టంలో చాలా రకాలైనటువంటి మార్పుల్ని తీసుకొచ్చారు. అంటే పెద్ద పెద్ద వాళ్లకు ఒక్కసారి కోర్టులు కూడా ఏం చేస్తాయి. ఈ మధ్య కూడా ఒక కేసు ఉంది ఉత్తరప్రదేశ్ లో ఉత్తరప్రదేశ్ హైకోర్టు తీర్పిచ్చిందట. ఏమని అంటే, హైకోర్టు తీర్పిచ్చింది, మా 13 ఏళ్ళ అమ్మాయిని అనవసరంగా తాకాడు ఎవరో, అది తప్పు కాదు అని హైకోర్టు తీర్పిచ్చింది. దాన్ని వాళ్ళు ఏం చేశారు, ఛాలెంజ్ చేసి సుప్రీంకోర్టుకి వేస్తే సుప్రీంకోర్టు హైకోర్టుని భయంకరంగా తిట్టింది, అది తప్పే అని. అంటే హైకోర్టులు కూడా అప్పుడప్పుడు ఏం చేస్తున్నాయి, ఇట్లాంటి కేసులన్నీ కొట్టేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ఇదే సామాజికరణే ప్రభావమే. తర్వాత ఎత్తుక్కోవడాలు, ట్రాఫికింగ్ అనేది ఒకటి ఉంది. ఎత్తుక్కోవడం, కిడ్నాపింగ్ మనం చూస్తుంటాం కదా అప్పుడప్పుడు. బయట అమ్మాయిలు ఎత్తుకుపోతుంటారు, అమ్మాయిలను తీసుకెళ్లిపోయి ఏం చేస్తారు, అమ్మేస్తారు. బొంబాయి లాంటి నగరాల్లో ఈ వ్యభిచార కేంద్రాలకు అమ్మేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు వ్యభిచారులుగా పాపం మారిపోతారు. వాళ్ళకి తెలియకుండానే ఆ ఊబిలోకి తోసివేయబడుతున్నారు. ఇంకొకటి ఉంది, మన మధ్యలోనే ఉంటున్నారు పాపం వీళ్ళు మరీ ఘోరం. నెక్స్ట్ దాంట్లో ఉంది స్లైడ్, దేవదాసీలు అని ఉంటారు. దేవదాసీలు, జోగినీలు మీకు అప్పుడప్పుడు కనిపిస్తుంటారు. దేవదాసీలు, జోగినీలు కనిపిస్తుంటారు కదా, వీళ్ళు మన మధ్యలోనే ఉన్నారు. వీళ్ళని ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే తీసుకెళ్లి ఆ ఊర్లో ఉండే పెద్ద మనుషులకు అప్పగిస్తున్నారు. దేవుడికి పెళ్లి చేస్తున్నామని చెప్పి మాటకు మాత్రమే, కానీ దేవుడికి ఇచ్చి పెళ్లి చేయడం కాదది. ఆ ఊర్లో ఉండే పెద్ద మనుషులు వాడుకోవడం జరుగుతుంది. ఇలాంటి ఇంకా ఇప్పటికీ హింసలు ఉన్నాయి. తర్వాత ట్రాఫికింగ్ అనేది ఒకటి ఉంది, భయంకరమైనది. ప్రపంచంలో ఉండే సమస్యలలో అతి పెద్ద సమస్యల్లో ఇంకోటి ఏంటంటే ట్రాఫికింగ్. ట్రాఫికింగ్ అంటే తెలుసా,
ట్రాఫికింగ్. పెట్టచ్చు. అపహరణ, ఎత్తుకుపోవడం వేరు, ట్రాఫికింగ్ వేరు. రవాణా చేస్తారు వీళ్ళని, వేరే చోటికి పంపించేస్తారు. ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కు తరలిస్తుంటారు మేడం. ఆ వీళ్ళు విదేశాలకు కూడా పంపిస్తారు. ఇది కేవలం అమ్మాయిలు ఒకటే కాదు, ఇక్కడ అబ్బాయిలు కూడా, చిన్న చిన్న అబ్బాయిలు కూడా, చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి ఒకసారి ఇప్పుడు పేపర్లో వేస్తారు, హైదరాబాద్ గాజులు తయారు చేసే కంపెనీలలో పిల్లల్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చి అందులో పెట్టారు. అంత చిన్న వయసు పిల్లల్ని. మామూలుగా మన దగ్గర బాల కార్మిక నిషేధ చట్టం ఉంది, కానీ ఆ చట్టాలన్నీ ఇట్లాంటి వాళ్ళకి ఏం పని చేయాలంటే ట్రాఫికింగ్. ఈ అమ్మాయిని తీసుకెళ్లి వేరే దేశాలకు తరలించడం, అమ్ముకోవడం. ముఖ్యంగా హైదరాబాదే దీని సెంటర్. మన దగ్గర మాత్రం హైదరాబాద్ లో ఓల్డ్ సిటీ ఉంది కదా, అక్కడ పాపం అమ్మాయిలు పేదరికం, ముస్లిం అమ్మాయిలు పేదరికం తోటి వాళ్ళను విదేశాలకు అమ్మేస్తూ ఉన్నారు. అది కూడా చాలా పెద్దది, కానీ ఇప్పుడు మనకు అంత టైం లేదు కాబట్టి తర్వాత ఎప్పుడైనా మీకు మేడం ఫార్వర్డ్ చేస్తే చూడండి ఆ కేసు కూడా. ఇది ట్రాఫికింగ్ అనేది ఒక కారణం. ఈ అన్నిటికీ కారణాలు ఏంటి అంటే వ్యక్తిగత కారణాలు, సామాజిక శక్తులే కారణాలుగా కనిపిస్తున్నాయి. సరే, ఇంకా మనం చివరికి మనం ఏం కోరుకుంటున్నాం, ఎలా ఉండాలని కోరుకుంటున్నాం మేడం? దీంట్లో 2 లింకులు ఉన్నాయి, పిల్లలకి తర్వాత ఫార్వర్డ్ చేయండి మేడం. ఓకే. ఇవి తర్వాత ఫార్వర్డ్ చేయండి, ఎందుకంటే దీనిలో బేస్ చేసుకునే క్వశ్చన్లు తయారు చేస్తున్నా. వాళ్ళని తర్వాత ప్రాక్టీస్ దానికి వాళ్ళకి పెట్టండి మేడం, వాళ్ళ గ్రూప్ లో. సరే, మనం చివరికి ఏం కావాలని కోరుకుంటున్నాం, ఎందుకు మనం తెలుసుకోవాలి ఈ జెండర్ సెన్సిటైజేషన్ అనేది? కొంచెం ఇవన్నీ ఎవరిలో మార్పు జరగకుండా రావాలి, మనలో ఎవరిలో మార్పు రావాలి. మనలో మార్పు రావాలి. ఆడవాళ్ళలోనే మార్పు రావాలా, ఆడవాళ్ళలోనే మార్పు రావాలా? అందరిలోనూ మార్పు రావాలి. మనం చూసే అది ఎక్కడ మార్పు రావాలంటే తల్లిదండ్రుల్లో మొదట మార్పు రావాలి. మార్పు రావాలి. తల్లిదండ్రులు అబ్బాయి అయినా అమ్మాయి అయినా సమానంగా పెంచుకుంటూ వస్తే వాళ్ళిద్దరి మధ్య దూరం అనేది పెరగదు. ఎప్పుడైతే దూరం పెరిగితేనే సమస్యలు వస్తాయి. కాబట్టి వాళ్ళిద్దరిని సమానంగా పెంచాలి. ఇంకా ఇప్పుడు ఏమైందంటే కాలం మారిపోయి పిల్లల అప్డేట్ అని పోయి ఆధునీకరింపబడి ఇంకా ఎక్కువ అన్నమాట. పాశ్చాత్యాల సంస్కృతితో నుంచి ఇంకా బాగా విశృంఖలతతో ఉంటున్నారు. అలా కాకుండా వాళ్ళు స్వేచ్ఛ అనేది ఇచ్చినప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉపయోగించుకోవాలి, పిల్లలు అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎంతవరకు అవసరమో అంతవరకే వినియోగించుకుంటే కుటుంబానికి కూడా గౌరవం ఉంటుంది, లేకపోతే అది వేరే రకంగా దారి తీస్తుంది. కాబట్టి ఈ అసమానతలు తొలగించడం అనేది మనమే మొదలుపెట్టి అందరినీ సమానంగా చుట్టం. నేను మనిషి అనుకుంటే ఆటోమేటిక్ గా ఏం చేస్తారు, నేను మనిషి అనుకుంటే ఏం చేస్తారు, ఎదుట వ్యక్తి కూడా మనిషే అని గుర్తించినప్పుడు ఈ గొడవలే రావు, ఇద్దరి మధ్య తేడాలే ఉండవు. కాబట్టి మనం మనుషులం, ఎదుటి వాళ్ళు మనుషులు అన్నది గుర్తుంచుకుందాం. సరే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. పూర్తి చేసాం మేడం to deliver vote of thanks. And vote of thanks. నా పేరు జిడిస్ ఉమెన్ గద్వాల్, లెక్చరర్ ఇన్ బాటనీ. ఈరోజు మనం మెసేజ్ ఇచ్చిన మేడం గారికి ధన్యవాదాలు. ఎం సమత మేడంకి, అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ తెలుగు హన్మకొండ. మరియు మన ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు డాక్టర్ ఏ మీనాక్షి మేడం గారు అండ్ అవర్ మన కాలేజీ యొక్క ప్రిన్సిపల్ సార్ మరియు మిగతా పాల్గొన్న అధ్యాపకులు మరియు స్టూడెంట్స్ ధన్యవాదాలు. ఈరోజు విన్న టాప్ లో నుంచి మేడం గారు మనకు చాలా క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. కాబట్టి మనకు ఈ జెండర్ టాపిక్ లో మేడం ఏంటంటే, మనం పెంపకంలోనే మార్పు వస్తే దీనికి మనం ఫుల్ స్టాప్ వరకైనా ఇక్కడ దాదాపు ఈ క్రమంలో 60 మెంబర్స్. నా విషయం ఏంటంటే, మీరందరూ కాబోయే తల్లి కాబట్టి మీరు అబ్బాయిలను అమ్మాయిలను తెలియజేస్తున్నారు. కాబట్టి మీరు వివక్షతకు
గురైనప్పటికీ కూడా మీకు పిల్లలు పుట్టిన టైం లోపల వివక్షత అనేది చూపించకుండా పిల్లల్ని సమానత్వంగా పెంచడం అనేది స్టార్ట్ చేస్తే మనము ఉన్నతమైన సమాజాన్ని నిర్మించుకోవడానికి ఆస్కారం అనేది ఉంది. మన పూర్వీకులకు ఎడ్యుకేషన్ లేకపోవడం వలన మన అమ్మాయిల యొక్క అసమానతని చూపించడం జరిగింది. అదే సైన్స్ చదువుతున్నాం కదా, సైన్స్ సైన్స్ చాలా మంది తెలుగు అమ్మాయిన జీన్స్ ఈక్వల్ గా షేర్ అయి సమానంగా 23 క్రోమోజోమ్లలో తల్లిదండ్రుల దగ్గర సగము తల్లి నుంచి తండ్రి నుంచి ఈక్వల్ గా క్రోమోజోమ్ లో వచ్చినప్పుడు ఆ అనేది ఏర్పడి ఒక జీవి అనేది మార్పు చెందుతుంది. కాబట్టి ఇక్కడ మన ఒక పెళ్లి సమాజం కనబడుతుంది. కానీ మనము ఆ శిశువు పుట్టిన తర్వాత లోపల గర్భంలో ఉన్నప్పుడే భ్రూణ హత్యలు చేయడం, పుట్టిన తర్వాత అత్యాచారాలు చేయడము, ఇలాంటివన్నీ గల కారణం ఏంటంటే అవేర్నెస్ ఇవ్వడం వలన. దీంట్లో అవేర్నెస్ అంటే ఫస్ట్ మన ప్రతి ఒక్కొక్కరు తన ఉద్దేశము. ఇంతటితో ఈ అవసరమైన ప్రిన్సిపల్ మేడంకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సమత మేడం. మేడం థ్యాంక్ యూ. మంచి సహకరించిన అమ్మాయి మా థ్యాంక్స్ పిల్లలు చెప్పండి. సహకరించిన అమ్మాయి థ్యాంక్స్ చెప్పండి. నాకు అదే అట్లా మీరు ఉంటే చాలు. మామూలుగా ఒక మనకు జరుగుతున్న ఎగ్జాంపుల్స్ ఇచ్చేసరికి మా వాళ్ళు కూడా మంచిగా అదే జాయిన్ అదే అయ్యారు. అదే ఇంగ్లీష్ అయితేనా కాస్త ఆలోచించే వాళ్ళు. అవునవును, అందుకనే. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మాకు కూడా ఇక్కడ ఇంటర్నెట్ అదే అవి షేర్ సహకరించాలి. మళ్ళీ చేయండి. ఫోన్ లో జాయిన్ అయ్యాను నేను కూడా. అదే అదే ఇక అదే షేర్ ల్యాప్టాప్ పక్కన చేయండి. అదే పెట్టేసి ఫోనే లింక్స్ అందులోనే ఉన్నాయా పీపీటీలో? అందులో ఉన్నాయి, పీపీటీలోనే నేను షేర్ చేస్తానండి. ఓకే షేర్. నెక్స్ట్ ఓకే 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 మేడం, థ్యాంక్ థ్యాంక్ యూ యూ. మేడం.